హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు టమాటా తొక్కు చేసుకుంటున్నామండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇది ఇడ్లీ, దోశకి, చపాతీకి, అన్నానికి అన్నిటికీ బాగుంటుంది. ఇది లంచ్ బాక్స్లోకి అన్నం కలిపిచ్చామంటే మనకు మధ్యాహ్నానికి చాలా రుచిగా ఉంటుందండి. ఇది మనం నీళ్ళు ఏం వాడకుండా మంచిగా టమాటాలతో చేస్తున్నాం కాబట్టి అది బాగా కమ్మగా ఉంటుంది. పిల్లలు కానీ నచ్చి బాగా రోజు ఇది పెట్టినా బాగా తినొస్తారండి. ఇడ్లీకి బాగుంటుంది. చూడండి, కలిపి తింటుంటే మీకే అర్థమై ఉంటుందండి ఇది ఎట్లా ఉంటుందని. ఇది ఎట్లా చేసుకోవాలో చూస్తామా మరి? ఓకే. ముందుగా స్టవ్ పైన పెనం పెట్టుకొని నూనె వేసుకున్నానండి. ఇట్లా నూనె పోసుకొని మంచిగా వేడయ్యింది. ఇప్పుడు పోపు దినుసులు, సోంపు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకున్నాను. ఇవి బాగా చిటపట్లాడినాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నా. వెల్లుల్లిపాయలు ఇట్లా దంచి వేసుకోవాలండి, చాలా రుచిగా ఉంటాయి. వాసన కానీ చాలా బాగుంటుంది. ఒక 10 వెల్లుల్లిపాయలు ఇట్లా దంచి వేసుకున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డలు, ఒక పెద్ద ఎర్రగడ్డలు, ఒక 2 ఎర్రగడ్డలు కట్ చేసుకొని వేసుకున్నా. పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసుకుంటే తొందరగా ఇవన్నీ మంచిగా వేగుతాయండి. ఎర్రగడ్డ కానీ తొందరగా వేగాలంటే ఉప్పు వేసుకోవాలి. మనకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్నాము. చూడండి, ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నానండి. ఒక 5-6 టమాటాలు, మన నాటు టమాటాలు వేసుకుంటున్నాం. ఈ తొక్కుకి నాటు టమాటాలు అయితే బాగుంటాయి. పసుపు వేసుకున్నానండి. పులుపు ఉంటుంది కదా, పులుపు ఉండాలండి ఈ చట్నీకి, చాలా రుచిగా ఉంటుంది. బాగా అంతా కలిసేలాగా ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకుంటాము. చూడండి, మూత పెట్టి ఉడికించుకున్నాను. ఒక 4 నిమిషాలు మూత పెట్టినాము. బాగా ఇట్లా కరగాలండి టమాటో. మంచిగా కరిగి అంతా కలిసిపోయింది చూడండి, ఎర్రగడ్డ టమాటో అంతా. ఇప్పుడు ధనియాల పొడి 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు మిర్చి పొడి, కారం పొడి ఇప్పుడు ఇది ఒక 1.5 స్పూన్ అంతా వేసుకున్నాను. పిల్లలకైతే కొద్దిగా తగ్గించి కానీ వేసుకోవచ్చండి, ఎందుకంటే ఈ టమాటాలు బాగా పులుపు ఉంటాయి కాబట్టి కారం కానీ బాగానే పడుతుంది, బాగా రుచిగా ఉంటాయి. మంచిగా ఒకసారి ఇట్లా కలుపుకుంటాము. కలుపుకొని మూత పెట్టేసామండి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా నూనె పైకి వచ్చి ఎంత బాగా అయ్యింది. ఒక్కసారి ఇట్లా కలుపుకొని ఇంకొకసారి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటాము. సన్న మంటలో పెట్టుకోవాలండి, అడుగంటుతుంది, లేకపోతే మనం నీళ్ళు ఏమి వేసుకోలేదు కాబట్టి. చూడండి, రెడీ అయిపోయింది మనకి టమాటా తొక్కు పచ్చడి. ఇది ఒక 10 నిమిషాలలో అయిపోతుందండి మనకి. బాగా ఇట్లా చేసుకున్నామంటే బాగా 2-3 రోజులు నిలువ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు. ఇది అన్నం వేసి లంచ్ బాక్స్లలో తీసుకెళ్ళినామంటే కానీ చాలా రుచిగా ఉంటుందండి. నీళ్లు కలపలేదు కాబట్టి మనకి చప్పగా పోదు, బాగా టేస్ట్గా ఆ పులుపు అంతా అన్నంలోకి దిగి చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఇట్లా బాక్స్లోకి వేసుకుంటున్నాము. ఈ టమాటా చట్నీ మా చెల్లికి చాలా ఇష్టం అండి. ఇది చూసిందంటే ఇప్పుడే చేసుకొని తింటుంది, అంత ఇష్టంగా తింటుందండి టమాటా చట్నీ అంటే. ఇది తినేటప్పుడు అంతా కానీ నాకు మా చెల్లె గుర్తొచ్చింది. ఇప్పుడు ఇది పెనంలో ఉంది కదండి, కొద్దిగా చట్నీ పెట్టుకొని ఆ పెనంలోకి ఇట్లా అన్నం వేసుకొని ఆ పెనంలో ఉండే మసాలాతో కలిపి ప్లేట్లోకి పెట్టుకుంటాము. చాలా రుచిగా ఉంటుందండి ఇట్లా పెనంలో కలిపిన అన్నము. మనకి నార్మల్ పచ్చడి కన్నా ఈ పెనంలో రుచి ఎక్కువ వస్తుంది. అంతా కలిసేలాగా బాగా ఇట్లా కలుపుకుంటాం. ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు టమాటా చట్నీ కానీ కప్పులో ఇట్లా పెట్టుకున్నాము. తింటుంటే ఇంకా స్వర్గమేనండి. దీంతోపాటు ఆమ్లెట్ వేసుకున్నా చాలా బాగుంటుంది, ఉరుగులు పెట్టుకున్నా బాగుంటుందండి. మీరు ఇట్లనే ఒకసారి చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇట్లా నీళ్ళు వేసుకోకుండా మంచిగా ఇట్లా చేసుకొని తిన్నారంటే మీకు చపాతీ, ఇడ్లీ ఒకటి చేసి పెట్టినామంటే మనకి టిఫిన్స్కి బాగుంటుంది, ఇట్లా అన్నానికి బాగుంటుందండి.
మీరు ఇట్లనే చేసుకొని తిని చూడండి. మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఈ టమాటా తొక్కు అన్నంతో ఎంజాయ్ చేస్తానండి. ఓకే వీవర్స్, బాయ్.